హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 75 లక్షల మందికి సంబంధించి గతంలో ఏదైతే ఇళ్ల పట్టాలనేది ఇచ్చున్నారో ఆ యొక్క ఇళ్ల పట్టాలను అమ్ముకునేదానికి అంటే ఆ యొక్క ఇళ్ల పట్టాలతో పాటు ఇంటిని కూడా అమ్ముకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు గిఫ్ట్ గా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు అమ్ముకోవడం జరుగుతుంది, ఏ సంవత్సరం ముందు మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చినట్లయితే అమ్ముకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైతే ఇళ్ల పట్టాలతో పాటు కొత్త ఇంటి కోసం రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా కొంతమంది లబ్ధిదారులకు 3 పడకల ఇల్లు అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందజేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఇంటి స్థలం లేని వారికి సంబంధించి దాదాపుగా 2.5 లక్షల మంది మాకు ఇంటి స్థలం లేదు, మాకు ఇంటి స్థలం కేటాయించమని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే కొత్త స్థలాలు అనేది ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో ఇంటి స్థలాలు అనేది ఇచ్చి ఉండి చాలా మంది ఇల్లు కట్టుకోకుండా ఎవరైతే వదిలేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలనేది పూర్తిగా రద్దు అనేది చేయబోతున్నట్లు, వాటి స్థానంలో ఎటువంటి ఇల్లు పట్టాలనేది వారికి అందజేస్తారు, ఎన్ని సెంట్లు ఇస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే ఇప్పటివరకు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు మరికొన్ని వీడియోలకు సంబంధించిన లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. మీ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒకసారి ఆ యొక్క వీడియోను కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత 2016 సంవత్సరానికి ముందు ఎవరికైతే ఇళ్ల పట్టాలనేది పొందున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఎవరికైతే ఇళ్ల పట్టాలనేది ఇచ్చిందో ఆ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చినట్లయితే ఇన్ని సంవత్సరాల పాటు వారిని అమ్మడం వల్ల వాటిని అమ్ముకునే వీలనేది లేకుండా దానికి సంబంధించిన రూల్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. అయితే 2016 నుంచి 2026కు టోటల్ గా 10 సంవత్సరాలు అనేది పూర్తి అనేది అయింది. కాబట్టి 2016 సంవత్సరానికి ముందు ఎవరైతే ఇళ్ల పట్టాలనేది ఇచ్చున్నారో ఆ యొక్క ఇళ్ల పట్టాలను వేరొకరికి అమ్ముకోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. మనకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు అయితే చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1 సెంట్లో 1.5 సెంట్లో ఇల్లు అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్థలాల్లో ఎవరైతే ఇల్లు అనేది కట్టుకున్నారో వారికి మాత్రమే ఆ యొక్క ఇల్లు అనేది 10 సంవత్సరాల పాటు వారే మెయింటైన్ అంటే వారి సమక్షంలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. వాటిని అమ్ముకునే వీలు అనేది లేకుండా దానికి సంబంధించిన రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదే తరహాలో 2016కు ముందు కూడా ఈ యొక్క రూల్స్ అనేది అయితే మనకైతే ఉండడం జరిగింది. 2016 సంవత్సరానికి ముందు దాదాపుగా 75 లక్షల మంది పేద కుటుంబాలకు అప్పటి వరకు ఇల్లు అనేది అయితే అంటే ఇళ్ల పట్టాలు అనేది అయితే అందజేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క 2016 సంవత్సరానికి ముందు ఎవరికైతే ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఉండి అందులో ఎవరైతే ఇల్లు అనేది కట్టుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పూర్తిగా ఇప్పుడు వారి పేరు మీద ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును అయితే కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు వారి పేరు మీద సంబంధించి ఇల్లు అనేది బదలాయించకుండా అలాగే ఉండడం జరిగింది. వారు అమ్ముకునే వీలు అనేది కూడా లేకుండా అప్పట్లో అయితే చేయడం జరిగింది. ఎవరైనా సరే చాలా మంది ఆ యొక్క ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి డాక్యుమెంట్లు అయితే లేదు. ఇప్పుడు అటువంటి వారందరూ ఏం చేయాలంటే అఫీషియల్ గా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే చేస్తారంటే అప్పట్లో ఎవరికైతే ఇళ్ల పట్టాలనేది ఇచ్చున్నారో ఆ యొక్క ఇంటి పట్టాలో ఎవరి పేరు మీద అయితే ఉందో వారి పేరు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పటికే ఎవరైనా సరే అమ్మేసినట్లయితే అటువంటి వారందరూ వారిని కాంటాక్ట్ అనేది అయ్యి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత మీ పేరు మీదకి అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మీరు ఆ యొక్క ఇంటి స్థలాన్ని అమ్ముకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆ యొక్క స్థలాన్ని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం కానీ అమ్ముకునే వీలు అనేది అప్పట్లో లేదు. ప్రస్తుతం 2016 సంవత్సరం నుంచి 2026కు టోటల్ గా 10 సంవత్సరాలు కంప్లీట్ అనేది అయింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఇంటిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ లేదా వేరొకరికి అమ్మడం కానీ లేదా వేరొకరికి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది పేద ప్రజలకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అఫీషియల్ గా టోటల్ గా ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది. ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించి అంటే గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి అమ్ముకునే ఛాన్స్. అలాగే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు మేము అమ్ముకోవచ్చు అంటే అమ్ముకునే దానికి మీకు వీలనేది లేదు. ఎవరైనా సరే అన్అఫీషియల్ గా అమ్మేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మీరు ఇబ్బంది పడేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు ఇళ్ల పట్టాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వారి పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సొంత ఇంటి స్థలం కోసం చాలా మంది రిజిస్ట్రేషన్ వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి ఇప్పటివరకు 10 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చినట్లు, ఈ 10 లక్షల మందిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత 6.5 లక్షల మందికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది వచ్చినట్లు, ఈ 6.5 లక్షల మందిలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా మాకు ఇల్లు లేదు, ఇంటి స్థలం కూడా లేదు, మాకు ఇంటి స్థలం కల్పించమని రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే గుర్తించడం జరిగింది.
జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఇంటి స్థలాలనేది గుర్తించి వారికి ఇల్లు స్థలాలనేది అందజేసే విధంగా కూడా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ప్రస్తుతం తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత మరొకసారి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని, మరొక 5 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి వెంటనే వారందరికీ సంబంధించిన అనుమతులు అనేది ఇచ్చి ఇంటికి సంబంధించిన అవసరమైన డబ్బులను కూడా విడుదల అనేది చేయడంతో పాటు ఇంటి నిర్మాణం వేగవంతం చేయాలని, ఇప్పటికే ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులు 2 లక్షలకు పైగా ఈ యొక్క లిస్ట్ లో వచ్చినట్లు వీరికి సంబంధించిన సర్వేలో వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ లో ఇంటి స్థలం మాకుంది ఇల్లు కట్టుకుంటామనే అప్లికేషన్లతో పాటు మాకు ఇంటి స్థలం లేదు ఇల్లు కట్టుకునే దానికి కూడా అవకాశం ఇవ్వమని, అంటే ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వండి దానితో పాటు డబ్బులు కూడా అందజేస్తే మేము ఇల్లు కట్టుకుంటాము అనే దానికి సంబంధించి 2 లక్షల మంది అవకాశాలు 2 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు వీరందరి కోసం వెంటనే స్థలాలు అనేది కేటాయించి స్థలాలు ఎక్కడనేది ఉన్నాయనేది గుర్తించి వారికి స్థలాలు అనేది 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికే మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలాలు అంటే ఎటువంటి ఇల్లు అనేది వారి పేరు మీద లేకపోయినా అద్దె ఇళ్ళలో కనుక ఉంటున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఉచితంగా 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఉచితంగా మీకు స్థలం అనేది ఇవ్వడంతో పాటు 2,39,000 డబ్బులు మీకైతే అందజేస్తారు. అంటే ఇల్లు అనేది కట్టుకునే దానికి ఆర్థిక సహాయం కూడా మీకు అయితే చేయడం జరుగుతుంది. అయితే మనకు తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత స్థలం లేని లబ్ధిదారులు అందరికీ సంబంధించి త్వరలో ఇంటి స్థలాలు అనేది కేటాయించి, అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క 6.5 లక్షల మందికి సంబంధించిన లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ఈ నెల చివరాకు లోపల ఈ యొక్క లిస్ట్ అనేది తిరిగి మనకు ఎంతమందికి ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ చేశారు లిస్ట్ అనేది వచ్చిన వెంటనే అందులో ఎవరికైనా సరే శాంక్షన్ లిస్ట్ లో ఇంటి స్థలం లేదని లబ్ధిదారులను గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ వెంటనే ఇంటి స్థలాల వరకు అయితే కేటాయించడం జరుగుతుంది. దీనితో పాటుగా తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు లబ్ధిదారులకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటికే వచ్చిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది లబ్ధిదారులు ఇరుకు ఇళ్లలో ఉంటున్నారని, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది కుటుంబాల్లో చాలా మంది కలిసి ఉంటున్నారని, ఒకే కుటుంబంలో 5-6 మంది ఉంటున్నారని, అటువంటి ఇళ్లకు సంబంధించి 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇళ్లను కూడా ఇచ్చినా కూడా సరిపోవటం లేదని, అటువంటి వారందరికీ సంబంధించి 3 పడకల గదులను అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒకే కుటుంబంలో 5-6 మంది కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అనేది చేసి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగా 6.5 లక్షల మందికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం వెరిఫికేషన్ లో తేలడం జరిగింది. ఈ 6.5 లక్షల మందికి సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క 6.5 లక్షల మందికి సంబంధించిన డేటాను వెరిఫికేషన్ అనేది చేసి 6.5 లక్షల మందికి ఎంతమందికి ఎలిజిబిలిటీ అనేది ఉంటే అంతమందికి ప్రస్తుతం ఏదైతే లిస్ట్ లో ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అయితే విడుదల చేసి ఇల్లు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అయితే కేటాయించడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ లో వచ్చిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చినా కూడా ఇల్లు అనేది కట్టుకోకుండా ఖాళీ స్థలాలు అనేది వదిలివేయడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు అనేది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చి ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఖాళీ స్థలాలు అనేది వదిలేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది పూర్తిగా రద్దు అనేది చేసి అటువంటి వారు కనుక ఓకే కనుక అయినట్లయితే అదే ప్రాంతంలో 3 సెంట్ల స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం మీకైతే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారులు ఆ ప్రాంతంలో మాకు ఇంటి స్థలం వద్దనుకున్నట్లయితే వేరొక ప్రాంతంలో ఇంటి స్థలాలు అనేది గుర్తించిన వెంటనే అటువంటి వారందరికీ మొదటి ప్రిఫరెన్స్ కింద వీరికి ఇంటి స్థలాలు అయితే కేటాయించడం జరుగుతుంది. మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఇంటి స్థలాలు అనేది గుర్తించి లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇది ఫైనల్ గా ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే ఇంటికి సంబంధించి ఎవరైతే అమ్ముకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.